మిత్రులారా, మే 23, 2025 గత శుక్రవారం ఆనరబుల్ సుప్రీం కోర్ట్ బెట్టింగ్ యాప్ల విషయమై నా వాదనలు విన్న తరువాత మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు చర్య తీసుకొని గవర్నమెంట్కి నోటీసులు పంపించి, కరెక్ట్ డాక్టర్ పాల్, ఇన్ ప్రిన్సిపల్ వీ అగ్రీ విత్ యూ అని అన్నారు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ సూర్యకాంత్ గారు. ఎందుకంటే 150 కోట్ల జనాభాలో 30 నుంచి 60 కోట్ల ప్రజలు ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. క్రికెట్ పేరుతో అన్ని యాప్లుగా దాదాపు 9 లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుంది. డ్రీమ్11 అంబానీ ఒక్కడికే దాదాపు 8,000 కోట్ల ఆదాయమని నాకు ఒక రిపోర్ట్ పంపించారు. ఇలాగ 100 యాప్లు 30 నుంచి 60 కోట్ల జనాభా, యువర్ ఆనర్ 90 కోట్ల జనాభా 25% కంటే ఏజ్ తక్కువ వారు మన దేశంలో ఉన్నారు. అందులో నుంచి 60 కోట్ల మంది ఈ సోషల్ మీడియా ద్వారా ఈ యాప్లు అవి వాడుతున్నారని ఎస్టిమేషన్. ఇన్వెస్టిగేషన్ చేయండి. తెలంగాణలో 1023 చనిపోయారని వచ్చిన ప్రెస్ రిపోర్ట్లు పెట్టాను. 1100 మంది సెలబ్రిటీసు బెట్టింగ్ యాప్లని ఎండోర్స్ చేస్తున్నారు. చిన్నవాళ్ళు మొదలుకొని లక్షలు తీసుకొని కోట్లు తీసుకున్న సచిన్ తెందుల్కర్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ 25 మంది మీద ఇక్కడ ఎఫ్ఐఆర్లు అయ్యాయి. లేదు మేమేం చేయలేమని కోర్టులు చేయెత్తేసింది. నేను షాక్ అయ్యాను. చట్టం ఉంది 302 మర్డర్ కేసులు, మర్డర్లు ఆపగలుగుతున్నావా అని అడిగారు జస్టిస్ గారు. లేదు జస్టిస్ గారు, సిగరెట్ తాగినప్పుడు ఇంజూరియస్ టు హెల్త్ అని యాడ్ ఉంటుంది. ఇక్కడైతే 1,00,000 రెట్లు వరస్ట్. ఇది మంచి యాప్, దీని ద్వారా మీకు డబ్బులు వస్తాయని గాడ్ ఆఫ్ ద క్రికెట్ సచిన్ తెందుల్కరే కోట్ల రూపాయలు తీసుకొని ఎండోర్స్ చేస్తుంటే ఈ యాప్లు మంచి వాడండి. ఈ 60 కోట్లు 90 కోట్లని తప్పుదారి పట్టిస్తున్నారు కదా. తెలంగాణలో 1023 మంది చనిపోయారని న్యూస్లో వచ్చింది కదా. లక్షల 23 మీద 25 మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు కదా. ఆ ఎఫ్ఐఆర్లు పెట్టిన 25 మంది దగ్గర ఏమైనా కోట్ల రూపాయలు తీసుకున్నారా? వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా? ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకంటే ఆరోపణలు వచ్చాయి. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఒక రాత్రి పెట్టిన తర్వాత ఆయన 100 కోట్లు ఇచ్చారు ఈ గవర్నమెంట్కి అని ఆరోపణలు వచ్చాయి. దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయమని నేను ఒక లెటర్ రాశాను. డబ్బులు దండుకోవడానికైనా ఈ గవర్నమెంట్లు ఉన్నాయి, న్యాయం చేయడానికి ఉన్నాయా? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన సంగతి మీకు తెలుసు. మేము ఢిల్లీ వెళ్తే భిక్షగాల్లా చూస్తున్నారు, దోచుకునే వాళ్ళ చూస్తున్నారు, దొంగల్లా చూస్తున్నారు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నన్ను మొక్కలు కోసుకొని తినండ్రా, అంతకు తప్ప నేనేం చేయలేను అని ఆయన నోట్లో చెప్పినప్పుడు ఎంతో బాధేసి నేను కాల్ చేశాను. కానీ ఆయన మారలేదు. రా తమ్ముడు, సమిట్కి రా, ముఖ్య అతిథిగా రాలేదు. పర్మిషన్ క్యాన్సిల్ చేశాడు. వద్దు, చెయ్యొద్దు. మీకు ప్రెస్లో బుధవారం చెప్పాను, ఎవరు క్యాన్సిల్ చేస్తే దేవుడు వారిని శపిస్తాడు, దీవించడు అని. 21 ఆయన క్యాన్సిల్ చేశాడు రేవంత్ రెడ్డి తమ్ముడు. 22ని దేవుడు హెరాల్డ్ కేసులో ఆయన్ని ముద్దాయిగా చేర్చాడు ఈడీ. హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. మీరు అల్లు అర్జున్ విషయం, అది 22నే, అల్లు అర్జున్ విషయంలో మీరు డ్రామా ఆడారు. సివి ఆనంద్ కమిషనర్ 6 వారాలు టైం ఇస్తున్నాను, నువ్వు కౌంటర్ ఫైల్ చేయి.
రేవంత్ రెడ్డి మిస్గైడ్ చేశారని ఒక పెద్ద ఆర్టికల్ చదివాను. ఇప్పుడు అంతకంటే ఘోరం, రాష్ట్ర దేశ పరువు మిస్ ఇంగ్లాండ్ ప్రపంచం అంతా తీసేస్తుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తుందట, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తుందట. ఆవిడ నోరు ముయించగలరా? నా నోరు ముయించారే శాంతిసభలో. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లీడరు 90 నిమిషాలు వాదనలు వినిపించి 22వ తారీఖు రాత్రి 6 నుంచి 8 దాకా కళ్ళెప్పకూడదు, నోరు మూసియండి, 1000 మంది కంటే ఎక్కువ వస్తే అరెస్ట్ చేయండి అని కోర్టు ఆర్డర్ తీసుకొచ్చారు. అందుకే నేను కళ్ళెప్పలేదు, మీటింగ్లో నోరెప్పలేదు, ప్రీచింగ్ చేయలేదు, తలదించుకొని ప్రేయర్ చేసి వచ్చాను. ఏమని ప్రార్థించా? ప్రభువా, వీళ్ళు తాట తీనైనా, న్యాయం చేయనైనా, వీళ్ళెవరిని విడిచిపెట్టద్దు ప్రభువా. శాంతి సభను అడ్డుకున్నారు, అశాంతి ఇవ్వునైనా, వీళ్ళని మార్చునైనా అని ప్రార్థించానా లేదా? మీరు చూస్తారు ఆ ప్రార్థన ఫలితాలు.